అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మూడో కథ మొదలు పెట్టడానికి చాలా టైం తీసుకున్నాను, నాకు తెలుసు. ముందు 2 కథలు ఆదరించిన ప్రతి ఒక్కరికి మరోసారి థ్యాంక్స్. ఇప్పుడు నేను రాయబోయే ఈ కథ కంప్లీట్గా నా సొంత రచన, ఎక్కడా కాపీ చేయలేదు. ఇది ఒక హిస్టారికల్ ఫిక్షన్ స్టోరీ, పూర్తిగా కల్పిత కథ. ఇందులో పాత్రలు, ఊర్లు, సన్నివేశాలు ప్రతిదీ కల్పితం, ఎవరిని ఉద్దేశించింది కాదు. కథ వినే అందరికీ ఒక చిన్న మనవి: మొదటి 2 భాగాల్లో కథని జడ్జ్ చేయకండి. ఒక 4 భాగాలు విన్న తర్వాత కథ మీద ఒక ఒపీనియన్కి రండి. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ పేరు మహాదేవపురం, అంతా శివమయం. మొదటి భాగం. ఒక పెద్ద అడవి. అక్కడ కొంతమంది ఎవరినో వెతుకుతున్నారు. ఒక్కరిని కూడా వదలకండి, ఎవ్వరూ బతకడానికి వీల్లేదని అరుస్తున్నాడు రాజశేఖర్ వర్మ. ఎవ్వరూ లేరయ్యా, ఖచ్చితంగా ఇక్కడే ఉండి ఉంటారు. అప్పుడే ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్తాడు: రాజాబాబు, ఊర్లో 2 అమ్మాయిలు నిన్న రాత్రి కనపడకుండా పోయారట, పంచాయతీకి రమ్మన్నారు. అక్కడి నుండి అందరూ ఊర్లోకి వెళ్తారు. అప్పుడే అక్కడ పెద్ద గాలి వేసి వాళ్ళ వెనక ఏదో కదిలినట్టు అనిపిస్తుంది. భయంగా వెనక్కి తిరిగి చూసేసరికి ఏమీ కనిపించదు. మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తున్న రాజశేఖర్ వర్మ వెనకాల కర్రలు పట్టుకుని వెళ్ళి వెతుకుతారు. అక్కడేం కనిపించకపోవడంతో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి అడవి మధ్యన ఉన్న శివాలయం దగ్గరికి రావడంతో అందరూ చేతులెత్తి నమస్కారం పెడతారు. అప్పుడే ముందుకు వెళ్తున్న రాజశేఖర్ వర్మని అందులో ఒక వ్యక్తి: రాజాబాబు, ఇది దాటడం ప్రమాదం. మీ వంశస్థులకి ప్రాణాలతో చెలగాటం అనగానే అవేమీ పట్టించుకోకుండా గుడి దగ్గరికి వెళ్ళబోతుండగా ఇంకొక వ్యక్తి: వద్దు బాబు, మా మాట వినండి. వాళ్ళ నమ్మకాలు ట్రాష్ అని తీసేయలేక గుడివంక చూస్తూ వెనక్కి వెళ్ళిపోతాడు. అదే సమయంలో ముంబై ఒక పెద్ద యూనివర్సిటీలో ప్రోగ్రాం జరుగుతుంది. క్యాంపస్ మొత్తం చాలా కోలాహలంగా ఉంది. అక్కడికి ఒక అమ్మాయి ఎవరినో వెతుకుతూ, చూడ్డానికి చాలా అందంగా ఉన్నా ఏడ్చి ఉన్న కళ్ళు చెప్తున్నాయి ఆ అమ్మాయి బాగా బాధలో ఉందని. ఎంత వెతికినా కనపడకపోయేసరికి ఏడుస్తూ అక్కడే కూర్చుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అబ్బాయి ప్రిన్సిపాల్ పిలుస్తున్నారని చెప్పడంతో అతని రూమ్కి వెళ్తుంది. అక్కడ అమ్మాయిని చూసిన ప్రిన్సిపాల్కి కూడా చాలా బాధగా ఉంది. అక్కడున్న ఇన్స్పెక్టర్: వెళ్దామా, నీ రూమ్లో డ్రగ్స్ దొరికాయి. ప్రిన్సిపల్: తను చాలా మంచి అమ్మాయి సార్, ఇంకొకసారి ఇన్వెస్టిగేట్ చేయండి. ఇన్స్పెక్టర్: మాకు తెలిసి ఏం చేయాలో, అలాంటి పనులు చేసేవాళ్ళు ఇలానే నటిస్తారు. నువ్వు చెప్పు, ఆ బ్యాగ్ నీదేనా? ఆ అమ్మాయి: ఎస్ సార్. సరే పద అని ఒక లేడీ కానిస్టేబుల్ ఆ అమ్మాయిని తీసుకుని వెళ్తుంది. ఒక చీకటి గదిలో ఒక టీవీ మోగుతుంది. జరిగేది మొత్తం టీవీలో చూస్తున్న వ్యక్తి టీవీని తడుముతూ పగలబడి నవ్వుతుంది. ఇది చాలా చిన్న అవమానం, దానికి తర్వాత జరిగే అవమానానికి అది గుండె పగిలేలా ఏడవాలి అని రాక్షసంగా నవ్వుతుంది. 2 సంవత్సరాల తర్వాత వైజాగ్లో అది ఒక పబ్. అక్కడ అర్ధరాత్రి దాటాక ఆడా మగ తేడా లేకుండా ఫుల్గా తాగి డాన్స్ చేస్తున్నారు. అప్పుడే అక్కడికి 2 అబ్బాయిలు ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్లో ఫేస్ మాస్క్ పెట్టుకుని డాన్స్ చేస్తున్న అబ్బాయిని ఫుల్గా కొట్టి గన్తో 2 కాళ్ళపై షూట్ చేసి వెళ్ళిపోయారు. తెల్లవారుతుండగా పడుకున్న ఒక వ్యక్తి ఫోన్ కంటిన్యూస్గా రింగ్ అవ్వడంతో చిరాగ్గా హలో అంటాడు. అవతల వ్యక్తి వాయిస్ వినగానే దిగ్గున లేచి కూర్చుని గుడ్ మార్నింగ్ సార్, ఓకే సార్ అని కాల్ కట్ చేసి తన ఫ్రెండ్ రూమ్ దగ్గరికి వెళ్తాడు. రూమ్ డోర్ తెరిచేసరికి ఖాళీ బెడ్ వెక్కిరించడంతో జాగింగ్కి వెళ్ళాడేమో అని టీవీ ఆన్ చేసిన అతనికి పబ్లో జరిగిన ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు యాక్సిడెంట్ గురించి చూపించడంతో ఫ్రెష్ అయ్యి వచ్చి ఎవడో మంచి పని చేశాడు అనుకుంటుండగా తలపై ఒక్కటేసి: పోలీస్ ఆఫీసర్లా మాట్లాడరా బావా. కిషోర్: యాజ్ ఏ కామన్ మ్యాన్ ఇలానే ఆలోచించాలి. దెబ్బలు తిన్నోడేమైనా మహాత్ముడా, ఒక పోకిరి వెధవ. పోలీస్ ఆఫీసర్గా ఆలోచించినా ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. మార్నింగ్ ఎస్పీ కాల్తో నిద్ర లేచాను. నువ్వు ఫోన్ లేపలేదని 2 ఆఫీస్కి రమ్మన్నాడు. నువ్వు వెళ్ళు కిషోర్, నేను ఫ్రెష్ అయ్యి వస్తానని అతను వెళ్ళగానే ఫ్రెష్ అయ్యి బయలుదేరాడు. అప్పుడే బిజీగా ఉన్న ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బ్లాక్ బెంచ్ చాలా స్పీడ్గా వచ్చి రోడ్పై నడుస్తున్న ఒక అమ్మాయిని గుద్ది వెళ్ళిపోతుంది. అదే టైంకి అక్కడికి ఒక పోలీస్ ఇన్నోవా వస్తుంది. అందులో నుంచి 6 ఫీట్ హైట్తో 6 ప్యాక్ బాడీతో తన కలర్ని ఇంకా పెంచే కాకి డ్రెస్లో కిందకి దిగి ఆ అమ్మాయిని అక్కడున్న తన కారులో ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళమని డ్రైవర్కి చెప్తాడు. అక్కడున్న అమ్మాయిలంతా అతని వైపు చూస్తుంటే అబ్బాయిలు మాత్రం జెలస్ ఫీల్ అవుతున్నారు. అతను అక్కడున్న ట్రాఫిక్ క్లియర్ చేసి పక్కనున్న కాలేజ్ స్టూడెంట్ని పిలిచి బైక్ అడిగి ఈ రోజుకి బస్సులో వెళ్ళమని చెప్పి పని అయ్యాక బైక్ ఇంటికి పంపిస్తా అని చెప్పాడు. వెంటనే: సార్, మీరు ఏసీపీ అర్జున్ కదా, ఐఎమ్ యువర్ ఫ్యాన్ సార్ అని చెప్పి బైక్ ఇస్తాడు. మన ఏసీపీ బాబు అంతే ఫాస్ట్గా బైక్ తీసుకుని కారు వెళ్ళిన దారిలో వెళ్తాడు. ఎస్పీ ఆఫీస్. హాయ్ కిషోర్, రా కూర్చో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, పిలిచారంట? అవును కిషోర్, ఆ అమ్మాయి కేసుని చాలా బాగా సాల్వ్ చేశారు. నిందితుల్ని చట్టానికి పట్టించారు. కానీ వాళ్ళకి శిక్ష పడలేదు కదా సార్.
ఎస్పీ ఇట్స్ ఓకే కిషోర్, తప్పించుకోలేరు, ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఇంతకీ మీ ఫ్రెండ్ ఎక్కడా? అప్పుడే ఫోన్ మోగుతుంది. అది లిఫ్ట్ చేసిన ఎస్పీ ఓకే సార్ అని భయంగా కాల్ కట్ చేసి మొబైల్ ఓపెన్ చేసి నీ ఫ్రెండ్ ఎక్కడా అని సీరియస్గా అడుగుతాడు. 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా. హయ్యర్ ఆఫీసర్ అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకపోతే ఎలా అనగానే అప్పుడే అర్జున్ ఆ క్యాబిన్లోకి అడుగు పెడతాడు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏంటయ్యా నువ్వు చేసిన పని? అర్జున్, నేనేం చేశాను సార్? ఎస్పీ ఫోన్లో ఒక వీడియో చూపిస్తాడు. అర్జున్, సార్ అది అని చెప్పేలోపు అసలు నువ్వేం చేసావో తెలుసా? ఆ అబ్బాయి మినిస్టర్ కొడుకు, తప్పు చేస్తే అరెస్ట్ చేయి, అంతేకాని చట్టాన్ని చేతిలోకి తీసుకుంటావా? ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? మిస్టర్ అర్జున్, చట్టాన్ని చేతిలోకి తీసుకున్నందుకు నేను 1 మంత్ సస్పెండ్ చేస్తున్నాను. కిషోర్, తప్పు చేసిన వాడిని కొడితే సస్పెండ్ చేయడం ఏంటి సార్? ఎస్పీ, కిషోర్ ఇది నీకు సంబంధం లేని విషయం. ఇప్పుడు నా చేతిలో ఏం లేదు. ఈ వీడియో ఆల్రెడీ చాలా వైరల్ అయింది. సో యాక్షన్ తీసుకోక తప్పదు. చూడు అర్జున్, నీకు చాలాసార్లు చెప్పాను యాంగర్ కంట్రోల్ చేసుకోమని. బట్ నువ్వు నా మాట అస్సలు వినలేదు. మామూలు టైంలో కూల్గా ఉండే నువ్వు ఏదైనా జరిగినప్పుడు ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు. అది నీ కెరీర్కి మంచిది కాదు. అర్జున్, రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు స్పీడ్గా వచ్చి 2 అమ్మాయిల్ని డాష్ ఇచ్చి వెళ్ళిపోయాడు సార్. కనీసం వాళ్ళకి ఏమైనా అయ్యిందేమో అని కూడా చూడలేదు. ఒక అమ్మాయి ఐసీలో ఉంది. కనీసం ఆ అమ్మాయి ఎలా ఉందని కూడా అడగకుండా మినిస్టర్ కొడుకు గురించి మాట్లాడుతున్నారు. అరెస్ట్ చేస్తే వెంటనే బయటికి తీసుకొచ్చేస్తాడు. కనీసం కోర్టు వరకు కూడా వెళ్ళదు. అయినా కెరీర్ కోసం నన్ను నేను మార్చుకోలేను సార్. తప్పు జరిగితే నేను అసలు ఊరుకోను. అది ఎవరైనా సరే. సస్పెండ్, ట్రాన్స్ఫర్ ఇవేగా మీరు చేయగలిగేది. ఏది కావాలంటే అది చేసుకోండి. ఐ డోంట్ కేర్ అని సీరియస్గా అక్కడున్న గ్లాస్ టేబుల్పై కొట్టి వెళ్ళిపోతాడు. కిషోర్ సారీ సార్ అని చెప్పి అర్జున్ వెనకాల వెళ్ళి అతని కార్ తీసుకుని వెళ్తుంటే స్పీడ్గా ఎక్కడికి రా, ఎందుకంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నావు అని అడుగుతాడు. ముందు హాస్పిటల్కి వెళ్దాం ప్లీజ్ అర్జున్, బ్లడ్ పోతుంది. ఏం వినిపించుకోకుండా ఒక బిల్డింగ్ ముందు కార్ ఆపుతాడు. 40 నిమిషాల్లో వెళ్లాల్సింది 20 నిమిషాల్లో వెళ్ళేంత స్పీడ్గా కార్ డ్రైవ్ చేసి ఫోర్స్గా కార్ దిగి ఆఫీస్లో ఒక క్యాబిన్కి వెళ్ళి అమ్మాయి చెంపపై కొడతాడు. ఫోర్స్గా కొట్టేసరికి వెళ్ళి పక్కనున్న చైర్ మీద పడి పెదవి చిట్లి బ్లడ్ వస్తుంది. అర్జున్ వెళ్ళిన స్పీడ్కి ఏం చేస్తాడో అన్న భయంతో కంగారుగా లోపలికొచ్చిన కిషోర్ అక్కడ పడి ఉన్న అమ్మాయిని చూసి షాక్ అవుతాడు. మహాదేవపురం ఊరు చివరిలో ఉన్న అతిపెద్ద శివాలయం. అక్కడ సోమవారం పూజలు జరుగుతున్నాయి. గుడంతా భక్తులతో నిండిపోయి ఉంది. ఒక అమ్మాయి ఆ గుడిలో మొత్తాన్ని అలంకరిస్తుంది. అప్పుడే అక్కడికొచ్చారు ఆ ఊరి పెద్ద ఈశ్వర్ ప్రసాద్ వర్మ గారు. శివాని అని పిలిచారు. ఆ పిలుపుకి వెనక్కి తిరిగిన అమ్మాయి వస్తున్నా తాతగారు అంటూ ఆయన దగ్గరికి వెళ్ళింది. సింపుల్ గ్రీన్ సిల్క్ శారీలో నుదిటిన చిన్న స్టిక్కర్, దాని కింద కుంకుమ పెట్టుకుని చిన్న చైన్ వేసుకుని 2 చేతులకి బ్యాంగిల్స్ వేసుకుని పెద్ద జడలో తలనిండా పువ్వులు పెట్టుకుంది. చేతిలో అమ్మవారి కోసం కడుతున్న పూలమాల పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళింది. పాత శివాలయం దగ్గరున్న లింగాకారానికి అభిషేకం చేసి రావాలి. పూజారి గారిని హరిని తీసుకుని వెళ్ళు, గుడి లోపల మాత్రం అడుగు పెట్టద్దు. శివాని, తెలుసు తాతగారు అని అక్కడి నుండి పూజా సామాన్లు తీసుకుని బయలుదేరుతుంది. ఊర్లో ఉన్న శివాలయంలో లింగానికి రుద్రాభిషేకం జరుగుతుంది. 6 అడుగుల వ్యక్తి, తెల్లటి శరీరం, నుదుటి మీద అడ్డనామాలు పెట్టుకుని పంచె కట్టుకుని మెడలో ఉత్తరీయం కప్పుకుని రుద్రాక్షమాలతో కుడి చేతికి కంకణంతో అభిషేకం చేస్తున్నాడు. ఈశ్వర్ ప్రసాద్ గారు వెళ్ళి పంచె కట్టుకుని మెడలో 2 మాలలు వేసుకుని కొంచెం గెడ్డంతో నుదుటి విభూది పెట్టుకుని కూర్చున్న ఒక 50 ఏళ్ల వ్యక్తి పక్కన కూర్చుని అభిషేకం చూస్తున్నారు. ఈశ్వరప్రసాద్ అని పిలిచారు ఆ సిద్ధాంతి గారు. ఏంటి సిద్ధాంతి గారు? భార్గవ్ బాబు జాతకం ప్రకారం అతనికి ప్రాణగండం ఉంది. ఏంటి మీరంటుంది? సిద్ధాంతి, కంగారు పడకు. నీ మనవడు ఆ పరమశివుని అంశలో పుట్టాడు. త్వరలోనే ఒక ఆడపిల్ల ఈ ఊరు రాబోతుంది. తన అరచేతిలో ఒక మచ్చ ఉంటుంది. ఆ అమ్మాయి నీ మనవడిని ఈ గండాల నుండి కాపాడబోతుంది. ఆమె రాక కోసం నీ మనవడితో పాటు మరొకరు కూడా ఎదురు చూస్తున్నారు. ఏం జరిగినా చూస్తూ ఉండు. ఏదీ మార్చాలని చూడకు. అదే సమయంలో కారు వచ్చి గుడి ముందు ఆగుతుంది. కార్ దిగి ఒక ఆమె గుడి లోపలికి వెళ్ళబోతుండగా ఆగు అని వాయిస్ వినిపిస్తుంది. గుడి దగ్గరకు వస్తున్న ప్రతాప్ వర్మ, ఎందుకు ఆగాలి? నువ్వు పదక్క అభిషేకం చేయడానికి. ఆ వ్యక్తి మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్తాడు. ప్రతాప్ వర్మ, చూడు రాజశేఖర్ వర్మ, ఇది గుడి, ఇక్కడికి ఎవరైనా రావచ్చు. నీ అధికారం వెళ్ళి ఢిల్లీలో చూపించు. మర్యాదగా అడ్డు తప్పుకో. రాజశేఖర్ వర్మ, సరే వెళ్ళండి అని పక్కకి తప్పుకోగానే ఊరు జనం కర్రలతో అడ్డుగా నిలబడి ఉంటారు. సుమతి, ప్రతాప్ గొడవలొద్దు, వెళ్ళిపోదాం పద. ప్రతాప్ వర్మ, నువ్వు ఆగక్క, మొత్తం ఊరిని రెచ్చగొట్టావన్నమాట. ఏంట్రా, మా మీదనే కర్రలెత్తేంత ధైర్యం వచ్చిందా అని తన వెనకాలన్న రౌడీలకి సైగ చేస్తాడు. ఆ రౌడీలందరూ ఊర్లో వాళ్ళ మీదకి రాబోతుండగా ఆగండి అని ఒక గంభీరమైన వాయిస్ వినిపిస్తుంది. వైట్ అండ్ వైట్ డ్రెస్లో గుడి నుండి బయటకు వస్తాడు ఒక వ్యక్తి. గుడి దగ్గర గొడవలొద్దు. ప్రతాప్ వర్మ, అయితే మమ్మల్ని లోపలికి పంపించు.
బాబాయ్, గుడిలో చాలా జనం ఉన్నారు, గుడి బయట నుండే దర్శనం చేసుకోమని చెప్పండి. ప్రతాప్, అలా కుదరదు. సుమతి, ప్రతాప్, గొడవలొద్దు. అలానే భార్గవ్ బాబు, చేసుకుని వెళ్ళిపోతాను అని గుడి లోపలికి వెళ్తారు. అక్క, నువ్వు వెళ్ళు, నేను బయట ఉంటాను. ఆవిడ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ పూజలు పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరుతూ, తాతగారు, నేను శివానీని తీసుకొస్తాను, మీరు ఇంటికి వెళ్ళండి అని శివానీ కోసం అడవిలో ఉన్న శివాలయానికి వెళ్తాడు. కేవలం సగం దూరం వరకు మాత్రమే వెహికల్లో వెళ్ళగలం. గుడి దగ్గరికి వెళ్ళడానికి 2 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. అదంతా కొండ ప్రాంతం, లోయలు, చెట్లు, గుహలతో భయంకరంగా ఉండే దట్టమైన అడవి. కారులో వెయిట్ చేస్తున్న హరిని వెళ్ళిపోమని, నేను తీసుకొస్తానని చెప్పి గుడి దగ్గరికి వెళ్ళాడు. శివాని అభిషేకం పూర్తి కాకపోవడంతో అక్కడ శివలింగానికి నమస్కారం చేసి గుడినే చూస్తూ ఉంటాడు భార్గవ్. 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద దేవాలయం. దేవాలయానికి అతిపెద్ద ఎత్తైన ద్వారం, దానికి ఇరువైపులా కాపులా కాస్తున్నట్టు నాగేంద్రుడి ప్రతిమలు. ఆలయ ప్రాంగణంలో అతిపెద్ద వృక్షం, దాని కింద భూమిలో వెలిసిన శివలింగం. ఇప్పుడు శివాని పూజ చేస్తుంది ఆ లింగాకారానికి. తనకు ఊహ తెలిసినప్పటి నుండి పర్వదినాల్లో బయట ఉన్న శివలింగానికి అభిషేకం చేయడం తప్ప గుడి లోపలికి ఇప్పటి వరకు ఎవరూ ప్రవేశించలేదు. ఎవరిని అడిగినా గుడి లోపలికి ప్రవేశించడం ప్రాణాలకే ప్రమాదమని చెప్తున్నారు. వాళ్ళ మాటలు కాదని గుడి లోపలికి వెళ్ళి ఊర్లో వాళ్ళ నమ్మకాన్ని కాదనలేరు. కానీ ఏముంది గుడిలో, తెలుసుకోవాలి ఖచ్చితంగా అని ఆలోచిస్తున్న అతనికి బావా అన్న పిలుపుతో, హా అయిపోయిందా, పద వెళ్దామని బయలుదేరారు వాళ్ళిద్దరితో పంతులు గారు కూడా. ఇంటికి వెళ్తున్న వాళ్ళకి దారిలో పంచాయతీ దగ్గర పోలీసులు కనిపించడంతో కారు ఆపుతాడు అతను. అక్కడ ఉన్న ఈశ్వర్ గారి డ్రైవర్ని పిలిచి శివానీని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అక్కడికి వెళ్తాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎంత అన్యాయం చేశారో చూడండి చిన్నబాబు. 2 ఏళ్ల క్రితం పొలం కాగితాలు పెడితే డబ్బులు ఇస్తామని చెప్పి వేలిముద్ర వేయించుకున్నారు. అప్పటి నుండి వడ్డీలు కడుతూనే ఉన్నాం చిన్నబాబు. కానీ ఇప్పుడేమో మీకు ఇచ్చిన వ్యవధి అయిపోయింది, అప్పు తీర్చలేకపోయారని మా చేతికొచ్చిన పంట లాగేసుకుని ఇక ఆ పొలాలు మావి అంటున్నారు. కోపంతో నా కొడుకు వెళ్ళి అడిగాడని వాడిని మనుషులు పెట్టి కొట్టించాడు బాబు ఆ మధుసూదన్ వర్మ. ఆసుపత్రిలో ఉన్నాడు నా కొడుకు. రాత్రి నుండి నా భార్య కూతురు కనపడట్లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కూడా వాడికే మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడేమో నేను మధుసూదన్ వర్మ గారిని కొట్టానని కేసు పెట్టారంట. అరెస్ట్ చేయడానికి వచ్చారని ఏడుస్తాడు ఆ పెద్ద ఆయన. అక్కడున్న కుర్చీలో కూర్చుని, ఏ ఇన్స్పెక్టర్, గవర్నమెంట్ సర్వెంట్సా లేక మధుసూదన్ వర్మ సర్వెంట్సా మీరు? ఇంకో గంటలో ఆ పెద్ద ఆయన భార్య కూతురు క్షేమంగా రావాలి, లేకపోతే. ఇన్స్పెక్టర్, చూడు, ముందు అతనిని జీప్ ఎక్కమను, ఏమన్నా ఉంటే తర్వాత తేల్చుకుందాం. భార్గవ్, ఎందుకు ఎక్కాలి? కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి. హో పెద్దయ్య, నువ్వు కూడా కంప్లైంట్ ఇచ్చావు కదా మధుసూదన్ వర్మ మీద? అవును చిన్నబాబు. మరి అతన్ని అరెస్ట్ చేశారా? అవన్నీ నీకెందుకు, పదరా స్టేషన్ కని ఆ పెద్దతని చేయి పట్టుకుని లాక్కుని వెళ్తుండగా కానిస్టేబుల్ ఆపుతాడు. సార్, ఆయన గురించి మీకు తెలీదు, కొత్తగా వచ్చారు, నా మాట విని ఆ పెద్ద ఆయన వదిలేయండి, మొత్తం ఎంక్వైరీ చేసి తీసుకెళ్దాం. ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ గాడివి నాకే చెప్తావా? కానిస్టేబుల్, సార్ నా మాట వినండి అని చెప్తుండగా ఎస్ఐ ఫోన్ మోగింది. దాని మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ చూసి లిఫ్ట్ చేశాడు. సార్ అది అని మాట్లాడుతుంటేనే వాళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఐజీ, ఎవరితో మాట్లాడుతున్నావో చూసి మాట్లాడు, ఆయన తలుచుకుంటే నీదే కాదు నా ఉద్యోగం కూడా పోతుంది, ఆయన ఏమడిగితే అది చెయ్యి అని కట్ చేశాడు. వణుకుతూ వెంటనే చైర్లో కూర్చున్న భార్గవ్ దగ్గరికి వచ్చి, సార్ తప్పైంది సార్, క్షమించండి, ఊర్లో పెద్ద మనిషి కదా అని మధుసూదన్ వర్మని సపోర్ట్ చేశాను, నాకు కాదు ఆ పెద్దయ్యకి చెప్పు సారీ. ఎస్ఐ, క్షమించండి పెద్ద ఆయన, ఈవినింగ్ కల్లా మీ భార్య కూతుర్ని తీసుకురావడానికి ట్రై చేస్తాను. భార్గవ్, ట్రై కాదు, తీసుకుని రావాళ్ళని, తీసుకుని వచ్చాక నాకు కనపడు. పెద్దయ్య, మీ పొలాలు మీకు ఇప్పించే బాధ్యత నాది, 1 వారం టైం ఇవ్వండి, మీరు పనుల్లోకి వెళ్ళండి, నేను చూస్తా ఎవడేం చేస్తాడో. వెంటనే అతను దండం పెట్టాడు. అయ్యో ఏంటి పెద్దయ్య ఇది, వయసులో పెద్దవారు, ఇలా చెయ్యొద్దు. ఎస్ఐ, సార్ నా జాబ్ ఇంకా పోలేదు, చూడు, నువ్వు వేసుకున్న యూనిఫామ్ చాలా గొప్పది, అది వంటి మీద ఉన్నప్పుడు ఎవరికి తల వంచకూడదు, జనాలకి సర్వెంట్వి నువ్వు, అడ్డమైన వాళ్ళ పనులు చెయ్యకు, వెళ్ళి మంచిగా డ్యూటీ చేసుకో. ఇంకొకసారి నీ అధికారం చిన్నవాళ్ళ మీద చూపించావో జాబ్నే కాదు ఇంకా చాలా పోతాయి, సో వాళ్ళని వెతుకు అని ఈశ్వర్ ప్రసాద్ గారిని తీసుకుని ఇంటికి బయలుదేరాడు. ఎస్ఐ, వాళ్ళు వెళ్ళగానే జీప్లో ఉన్న వాటర్ బాటిల్ తీసి తాగేశాడు. ఎవరయ్యా అతను? ఇంత చిన్న విషయానికి డైరెక్ట్గా ఐజీ గారు కాల్ చేశారు, ఒక పల్లెటూరు వాడికి ఇంత నెట్వర్క్నా? కానిస్టేబుల్, సార్ ఆయన శివాంష్ భార్గవ్ మహదేవ్ వర్మ, ఈ ఊరి పెద్ద ఈశ్వర్ ప్రసాద్ గారి మనవడు, ఎక్స్ఎంపీ రాజశేఖర్ వర్మ గారు ఈయనకి బాబాయ్, 1000 కోట్లకు వారసుడు, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. ఆ మధుసూదన్ వర్మ దుర్మార్గుడు సార్, జనాల్ని పీడిస్తూ ఉంటాడు, ఈయనకు భయపడి కాస్త దుర్మార్గం తగ్గించాడు. వీళ్ళకి వాళ్ళకి ఏవో ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి సార్, ఎవ్వరి విషయంలో భార్గవ్ బాబు ఇన్వాల్వ్ అవ్వడు, కానీ ఏదైనా తప్పు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోడు. చుట్టుపక్కల 10 ఊర్లలో ఆయన మాట కాదు అన్నారు సార్.
కారులో భార్గవ్ డ్రైవ్ చేస్తున్నాడు. ఈశ్వర్ ప్రసాద్, వద్దు నాన్న, మధుసూదన్తో మనకి గొడవలొద్దు. చాలు తాతగారు, ఇప్పటికే చాలా భరించాం. మనల్ని బాధ పెడితే పర్వాలేదు కానీ ఊర్లో వాళ్ళని బాధ పెడితే ఊరుకోను అని ఎవరికో కాల్ చేసి మాట్లాడి ఇంటికి వెళ్తారు. హైదరాబాద్ ఒక అడవి ప్రాంతంలో ఒక పెద్ద శివాలయం. అందులో నుండి ఒక పెద్ద సర్పం బయటికి వెళ్ళింది. సమయం చూసి 4 వ్యక్తులు గుడి లోపల దేన్నో వెతుకుతూ వెళ్లారు. అప్పుడే ఒక వ్యక్తి కొలంలో నుండి బయటికొచ్చి ఒక గదిలోకి వెళ్ళి అందులో నుండి శంఖం తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేసి అక్కడున్న త్రిశూలంకి చేతిని గుచ్చుతాడు. ఆ కలతో నిద్ర నుండి మేల్కొంటుంది ఒక అమ్మాయి. చిన్ని, చిన్ని, లేమ్మా, ఈరోజు కార్తీక సోమవారం, గుడికెళ్ళి దీపాలు వెలిగించాలి, త్వరగా స్నానం చేసిరా. సరే మామని. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? కలలో కూడా వదలట్లేదు. ఇదే కల రిపీటెడ్గా వస్తుంది. చిన్నప్పటి నుండి నానమ్మ కోసం పూజలు చేస్తున్నాను నీకు. కానీ 2 ఇయర్స్ బ్యాక్ నీ మీదున్న కాస్త నమ్మకం పోయింది. అసలు అలాంటి గుడి ఉంటుందా? ఉందే అనుకో, నాకెందుకు రోజు చూపిస్తున్నావు అని ఎదురుగా ఉన్న క్యాలెండర్ మీద శివపార్వతుల ఫోటో చూస్తూ మాట్లాడుతుంది. లేచి త్వరగా రెడీ అయ్యి పింక్ అండ్ వైట్ అనార్కలి డ్రెస్లో తడి జుట్టుకి చిన్న క్లచ్ పెట్టుకుని చేతికి సింగిల్ బ్యాంగిల్ ఇంకో చేతికి వాచ్ పెట్టుకుని హాల్లోకి వచ్చింది. గీజర్ ఆన్లో ఉంది నీ రూమ్లో. హాట్ వాటర్ స్నానం చేసావా? నాన్నమ్మకి తెలిస్తే కోప్పడతారు. ఈరోజు చన్నీళ్లతో స్నానం చేయాలని తెలీదా నీకు అని అడిగారు అప్పుడే తన గదిలో నుండి వచ్చిన సుహాసిని గారు. మమ్మ, నేను ఈ టైంలో స్నానం చేయడమే ఎక్కువ, మళ్ళీ చల్లని నీళ్లతో చెయ్యాలా? నా వల్ల కాదు. వేడి నీళ్లతో స్నానం చేస్తే గుడికి రానివ్వరా? అయినా నీకు తెలుసు కదా నేను దేవుణ్ణి పెద్దగా నమ్మనని. సుహాసిని గారు, నీతో నేను వాదించలేను. నానమ్మకి చెప్తా ఉండు నీ సంగతి. చూడండి నాన్న, మా అమ్మ ఎలా అంటుందో అని క్యూట్ ఫేస్ పెట్టుకుని శంకర్ గారిని చుట్టుకుంది. శంకర్ గారు, పోనీలే, వదిలే సుహా. అప్పుడే పూజ గది నుండి బయటకు వచ్చిన అంజలి గారు చూసి, కనీసం గుడికి వెళ్ళేటప్పుడైనా చీర కట్టుకోవచ్చు కదా, హాఫ్ శారీ అయినా వేసుకోవాల్సింది. చూడండి నాన్న, ఇంత ఉదయం లేచి రెడీ అయినా చీర కట్టుకోలేదని తిడుతుంది నాయనమ్మ. శంకర్, పోనీలే అమ్మ, ఈ డ్రెస్లో కూడా బాగుంది కదా నా బంగారం, పదండి అని గుడికి బయలుదేరారు. చిన్ని గుడి నుండి ఇంటికి వచ్చి బ్యాగ్ తీసుకుని ఫోన్లో గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేసి బాయ్ మామ్ అని చెప్పి ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోయింది. సుహాసిని గారు పిలుస్తున్నా పట్టించుకోకుండా హాస్పిటల్కి వెళ్ళి తన ఫ్రెండ్ సహస్రని కలుస్తుంది. సహస్ర, ఏంటి వాళ్ళ స్పెషల్? ఆద్య, యాజ్ యూజువల్ టెంపుల్ అండ్ ఉపవాసం, మళ్ళీ సేమ్ కళ. సహస్ర, అసలు నీకేంటే ఈ కొలలుగోలా? ఆద్య, ఏమో, కల వస్తుంది కానీ ఏది జరగదు, వచ్చిన మనుషుల ఫేసెస్ క్లారిటీ ఉండవు అని మాట్లాడుతుండగా సిస్టర్ వచ్చి అభినవ్ సార్ పిలుస్తున్నారు మేడం అని చెప్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.